నమస్తే. వెల్కమ్ టు అవర్ షో. మన ఛానల్‌లో ఏపీకి సంబంధించి, ఎలక్షన్స్‌కి సంబంధించి ఒక పొలిటికల్ ఆహ్, వార్ లాగా జరుగుతూ ఉంది బయట. చాలా అంటే చాలా మంది ఇంట్రెస్టింగ్‌గా అసలు ఎప్పుడు ఓట్లేస్తామా? ఎప్పుడు ఎవరు గెలుస్తారా? మా అభ్యర్థిని గెలిపించుకోవాలి. పోటాపోటీగా ఉందని చెప్పొచ్చు. ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ఇంటికి గడప గడపకి తిరుగుతున్నారు. ఈ ఎలక్షన్స్ ఇంత వేడి అసలు గతంలో లేదు అంటే అతిశయోక్తి కాదేమో. అంత ఉత్కంఠభరితంగా సాగబోతున్నాయి ఎలక్షన్స్. మరి దీంట్లో ఎవరు ఏ పార్టీలు ఎంత మెజారిటీతో గెలుస్తారు అనే కాన్సెప్ట్ మీద డివైన్ ఆస్ట్రాలజీ నుంచి ఉదయ్ భాస్కర్ గారు చాలా చక్కటి వివరణ ఇస్తూ ఉన్నారు. నెల్లూరుకి సంబంధించి ఏం చెప్తారు, పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకుంటారు, అలాగే అసెంబ్లీ స్థానాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఈ విషయాలు తన మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అండి. సో నెల్లూరుకి సంబంధించి పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారో, అలాగే ఈ అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎవరి ఖాతాలో ఎన్ని సీట్లు పడబోతున్నాయి చెప్పండి. నెల్లూరు పార్లమెంట్లో వైసీపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి గారు 20,000 ఓట్లు మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయమ్మా. అలాగే నెల్లూరు పార్లమెంట్లో ఆత్మకూరు కూటమి అభ్యర్థి 7,000 ఓట్లతో గెలుస్తాడు. రెండోది ఉదయగిరి వైసీపీ అభ్యర్థి 8,000 ఓట్లు పైచిలుకుతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కావలి వైసీపీ అభ్యర్థి 7,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కోవూరు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి 5,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. కందుకూరు 4,500తో వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ వైసీపీ అభ్యర్థి 7,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు సిటీ కూటమి అభ్యర్థి నారాయణ గారు ఒక 5,000 ఓట్లతో తప్పకుండా గెలుస్తాడు. నెల్లూరులో వైసీపీకి 5, కూటమికి 2, టోటల్గా చూసుకుంటే 7లో వైసీపీ 5, కూటమి 2, విజయసాయిరెడ్డి గారు 20,000 ఓట్లతో పార్లమెంట్కి బయటపడే అవకాశం. రైట్. సో తిరుపతిలో పార్లమెంటు స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు, అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరి ఖాతాలో ఎన్ని పడబోతున్నాయి చెప్పండి. తిరుపతి పార్లమెంటు స్థానం వైసీపీ 21,000 ఓట్లతో కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే గూడూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇది మాత్రం ఒక 5,000తో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అలాగే సర్వేపల్లి కాకాణి గోవర్ధన్ రెడ్డి 4,600 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. తిరుపతి టైట్ ఫైట్ అమ్మ, ఎవరు గెలుస్తారనేది చెప్పడం కష్టమే. సో వెంకటగిరి 4,000 ఓట్లు వైడ్తో వైసీపీ అభ్యర్థి గెలుస్తారు. శ్రీకాళహస్తి 1,000 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి వైసీపీ అభ్యర్థి. సచివేడు ఎస్సీ అది కూడా 2,000 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి వైసీపీకి. సూళ్లూరుపేట ఎస్సీ అది కూడా 3,000 ఓట్లతో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ వైసీపీకి 5, కూటమికి 1, టైట్లో 1 ఉంది. సో ఇందుట్లో 3 నియోజకవర్గాల్లో వైసీపీ 1,000, 2,000, 3,000లోనే ఎడ్జ్లో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో మొత్తానికి తిరుపతిలో కూడా వైసీపీనే తన జెండా పారుతుంది అని చెప్పొచ్చు. ఓకే. సో రాజంపేటలో ఎవరు పార్లమెంటు స్థానం గెలుచుకోబోతున్నారు, అలాగే కూటమా లేక వైసీపీనా, ఎవరు ఎక్కువ స్థానాలు గెలుస్తున్నారు అసెంబ్లీ స్థానాలు? రాజంపేట పార్లమెంటు 60,000 ఓట్లతో మిథున్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడమ్మా. పార్లమెంట్ వైసీపీకి వస్తుంది. సో ఇక నియోజకవర్గాల్లో చూసుకుంటే కోడూరు 5,000 ఓట్లు వైసీపీకి వస్తాయి. తంబళపల్లి 8,000 పైచిలకు వైసీపీ. పీలేరు 2,500తో వైసీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. పొంగనూరు 3,000 ఓట్లతో వైసీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. మదనపల్లి 7,500 ఓట్లతో వైసీపీయే. రాజంపేట 10,000 ఓట్లతో వైసీపీ. రాయచోటి 9,000తో వైసీపీయే. ఇక్కడ 7కి 7 కూడా మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే వైసీపీకి ఎమ్మెల్యేలు పోతున్నాయి. ఓకే. సో చివరికి మిథున్ రెడ్డి ఒక మళ్ళీ ఎంపీగా మొత్తం క్లీన్ స్వీప్ అంటారు. ఓకే. రాజంపేటకి సంబంధించి సో హిందూపూర్కి సంబంధించి అసెంబ్లీ స్థానాలు ఎన్ని, అలాగే పార్లమెంట్ అసలు ఎవరు గెలుస్తారు దానికి సంబంధించి చెప్పండి. హిందూపూర్ పార్లమెంట్లో 7 అసెంబ్లీ స్థానాలు. కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, పెనుగొండ, మడకచిర, రాప్తాడు, హిందూపూర్. ఇక్కడ హిందూపూర్ పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి శాంత గారు 44,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తారు. ఇంకా అసెంబ్లీ నియోజకవర్గాలు కదిరి 6,500 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. ధర్మవరం 6,000 ఓట్లు పైచిలుకుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. పుట్టపర్తి 5,000 ఓట్లుతో వైసీపీకి అవకాశాలు ఉన్నాయి. పెనుగొండ 3,000 ఓట్లతో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. మడకసిర ఎస్సీ
వైసీపీ అభ్యర్థి 6,000 ఓట్లతో గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాప్తాడు 3,000 ఓట్లతో రైట్లో కూటమి అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. హిందూపూర్ బాలయ్య బాబు నెల రోజుల క్రితం అయితే 10,000 చెప్పాను, కానీ ఇప్పుడు ఒక 2,000 తగ్గిన 8,000 ఓట్ల పైచిలుకుతో బాలకృష్ణ గారు గెలిచే హిందూపూర్లో అవకాశం ఉంది. తప్పకుండా గెలుస్తారు. సో మొత్తానికి పార్లమెంట్ స్థానం ఆ, మాత్రం వైసీపీని వైసీపీ అంటారు. సో చిత్తూరుకి సంబంధించి మరి కూటమా అలాగే వైసీపీనా పార్లమెంట్ స్థానం, అలాగే అసెంబ్లీ స్థానాలు ఎవరు ఎన్ని స్థానాలు గెలవబోతున్నారు? చిత్తూరు పార్లమెంటు ఎస్సీ నియోజకవర్గం ఇది 35,000 ఓట్లతో వైసీపీ గెలుచుకునే అవకాశాలు ఉంది. అలాగే అసెంబ్లీ కుప్పం వచ్చేసి కొద్దిగా టైట్ ఫైట్ అమ్మ, ఉమ్, చాలా టైట్ ఫైట్గానే ఉంది. సో దీన్ని చెప్పలేము. ఇక రెండోది గంగాధర నెల్లూరు ఎస్సీ నియోజకవర్గం 2,000తో వైసీపీ గెలిచే అవకాశాలు ఉంది. ఉమ్, చిత్తూరులో 5,000 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. చంద్రగిరిలో 8,500 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశం ఉంది. నగరిలో కూటమి 1,600 ఓట్లతో గెలుస్తుంది. ఇక్కడ రోజా గారు ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో పలమనేరు 4,000 ఓట్లతో వైసీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కోతలపొట్టి ఎస్సీ 4,500 ఓట్లతో వైసీపీకి గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఓకే. ఇక్కడ వైసీపీకి 5, కూటమికి 1 లేదా 2. సో కుప్పంకి సంబంధించి ఏమిటి మీరంతా అది కుప్పంది బాగా టైట్ గా ఉందమ్మా. మిగతా అన్ని చెప్పాం కానీ ఆ, ఇది చెప్పడం కొద్దిగా కష్టమే. అంటే అన్ని ప్రధాన ప్రతిపక్ష నాయకుడే గెలిచే అవకాశం అది లేదు tight అంటే పరిస్థితి. చాలా టైట్ కదా అది. టైట్ అన్నమాట. ఓకే. అది. సో పార్లమెంట్ స్థానం కూడా వైసీపీ సో, ఖాతాలో పార్లమెంట్ పడబోతుంది. వైసీపీ పోద్ది. నేను ఇచ్చే ప్రొడక్షన్ అయితే ఎమ్మెల్యేలు 120 నుంచి 130 మధ్యలో వైసీపీకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఒక 20 ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు కూటమికి వచ్చి 50 నుంచి 60 మధ్యలో కూటమికి ఉంటాయి. అలాగే ఒక 5 ఎంపీలు కన్ఫర్మ్గా కూటమి గెలుస్తానే ఎత్తున్నా. ఓకే. నా ప్రిడిక్షన్ ఇది. ఎవరు వచ్చినా సరే ఉమ్, ఇదే ప్రిడిక్షన్లో ఉంటారు. right. కూటమి వచ్చినా సరే, వైసీపీ వచ్చినా సరే, అధికారంలోకి ఏ పార్టీ వచ్చినా ఈ స్థానాల మధ్యలోనే ఉంటాయి. ప్రతిపక్షం వాళ్ళకి 50-60 మధ్యలోనే ఉంటుంది. పాలకపక్షం 120 నుంచి 130 మధ్యలో ఉంటుంది. ఇక ఈ 2 పార్టీల్లో మనం ఇచ్చే ప్రొడిక్షన్ అయితే ఇలాగెత్తున్నాం. పైవాడు ఏ నిర్ణయించుంటే అదే జరుగుద్ది. Right. సరే ఎవరున్నా ఇదే ఫిగర్లో ఉంటారు. వీళ్ళిద్దరు ఎవరున్నా ఉమ్, మనం ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు మీరు క్వశ్చన్ వేశారు, నేను సమాధానం చెప్పాలి కదా. అంటే కుప్పంకి సంబంధించే మనకి డౌట్ అన్నప్పుడు చాలా డౌట్స్ క్రియేట్ అవుతాయి. సామాన్య మానవులకు కూడా ఒకంత అరే నిజమా అనిపిస్తుంది. కుప్పం అంటేనే ప్రతిపక్ష నాయకుడు 40 ఇయర్స్ తను రాజకీయ నాయకుడిగా ఉండటం, మాక్సిమం ప్రతిసారి గెలవటం, ఇన్ని సంవత్సరాల నుంచి గెలవడం. ఇప్పుడు టైట్ ఫైట్ అంటే కాస్త ఆలోచించదగ్గ విషయమే. సో అది చిత్తూరుకి సంబంధించి మాక్సిమం మళ్ళీ వైసీపీ ఖాతాలోనే పడబోతుంది. అటు పార్లమెంట్ ఇటు అసెంబ్లీ స్థానాలు మాక్సిమం వైసీపీ ఖాతాలో పడబోతున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఎలక్షన్స్ జరిగి సజావుగా జరిగి అలాగే ఎవరు ఎన్ని స్థానాల్లో గెలుస్తారు, గెలిచిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ ఉదయ్ భాస్కర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. తప్పకుండా ఈ వీడియో అందరూ చిత్తూరు వాసులు అందరూ చూడాలంటే మీరు లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. నమస్తే.